ప్రస్తుతం నేను ఈజిప్ట్‌లో ఉన్నానండి. ఎక్కడ ఏంటి అనేది మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే కంటిన్యూయస్‌గా ఇంటర్నేషనల్ కాల్స్ ఎక్కడెక్కడి నుంచో రావడము. ఇదంతా కూడా కొంచెం సెక్యూరిటీ ఇష్యూ. ఎందుకంటే ఇండియన్ హై కమిషన్‌లో కూడా మనం చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ ఉన్నాము అనేది రివీల్ చేయలేదు. సో, ఇప్పుడు వ్యవహారం ఏమిటి అంటే చూడండి ఒక్క రోజులో ఎలా మారిపోయింది. ఇప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ మీకు అమీర్ ఖాన్ ముఠాని ఈయన భారత్ రావడము, ఈయన జైశంకర్ గారిని కలవడము, మళ్ళీ ట్రిప్ కూడా 7 రోజులు ఏకంగా 7 డేస్ మీకు ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారత్‌లో ఉండడం అంటే ఇదేం మామూలు విషయం కాదు. ఎందుకంటే వీళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది చేయడానికి లేదు. వీళ్ళ మీద బ్యాన్ విధించి ఉంది. యూఎన్‌లో స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈయన భారత్ వచ్చారు. ఆ సహాయం కూడా మనమే చేసాం. జైశంకర్ గారి దగ్గరుండి ఈయన రావాలి అని చెప్పి. ఎందుకంటే ఎన్నో విషయాలు, ఎన్నో ప్రాజెక్ట్‌లు మీకు ఆఫ్ఘనిస్తాన్‌కి, భారత్‌కి మధ్య ఉండే బైలాటరల్ రిలేషన్‌షిప్ ఈ విషయంగా కన్విన్స్ చేసి ఈయన్ని రప్పించాం. ఈయన మళ్ళీ ఉత్తరప్రదేశ్ వెళ్ళడము, అక్కడ తమ మత పెద్దలను కలవడము ఇన్ని జరిగాయి. సో, ఇదంతా ఏంటంటే పాకిస్తాన్‌కి కోపం. ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారత్‌లో ఉండడం ఏంటి? ఇన్ని విషయాలు మాట్లాడడం ఏమిటి? అని వీళ్ళు కాబూల్‌లో బాంబింగ్ చేశారు. సో, ఇది పాకిస్తాన్ చేసిన అతి పెద్ద పొరపాటు. ఎప్పుడు అంతే కదా! ఏదో ఒక పెద్ద తప్పు చేస్తాడు. తర్వాత అయ్యా బాబు అని బతిమాలుతూ ఉంటాడు. ఫైనల్‌గా నేనే గెలిచాను అని చెప్పి సంబరాలు చేసుకుంటూ ఇది ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలకు కూడా అర్థమైంది. చేతగాని వాడు మీకు ఇలాగ సంబరాలు ఎందుకు చేసుకుంటాడంటే నువ్వు ఏదో పెద్ద తప్పు చేశావు. తప్పించుకోవడానికి మమ్మల్ని ఇలాగ మభ్యపెడుతున్నావు అనేది పాకిస్తాన్ ప్రజలు మీడియా ద్వారా తెలుసుకోవడము ఇక్కడ పెద్ద విషయం. కానీ ఇక్కడ చూసారనుకోండి పూర్తిగా మళ్ళీ వీళ్ళు భారత్‌ను బ్లేమ్ చేయడం. సో, నాకైతే అలాగే అనిపించింది. జైశంకర్ గారు ఈయన ఈ టైంలో ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్‌ని రప్పించడం ఏంటి? సో, వీళ్ళ మధ్య ఇంత పెద్ద లెవెల్‌లో మీటింగ్స్, ఎమర్జెన్సీ మీటింగ్స్ కూడా వీళ్ళు చేసుకున్నారు. కానీ ఇందులో చాలా ముఖ్యమైన అంశాన్ని మీరు గమనించారు అనుకోండి. పీఓకే అంటే పీఓకే కాదు కదా! భారత్‌కు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక సరిహద్దును ఏర్పాటు చేద్దాము. అంటే మధ్యలో పాకిస్తాన్ ఉండదు. సో, ఈ ఈ స్టేట్మెంట్ చాలా పెద్దగా చూడాలి. ఫ్రెండ్స్ ది ఐరనీ ఆఫ్ ద సిట్యుయేషన్ అనుకోండి. ఎలాగైనా మీరు అనుకోండి. తాలిబాన్ మీకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇది మీకు అమెరికా, పాకిస్తాన్ వాళ్ళు పెంచి పోషించిన ఒక వ్యవస్థ అంట. తాలిబాన్ అంటేనే వాళ్ళకి శిక్షణ అనేది పాకిస్తాన్ వాళ్ళే ఇచ్చారు. అమెరికా వాడు డబ్బు, ఆయుధాలు ఇస్తే మీరు ఎప్పుడు ఎలాంటి యుద్ధము చెయ్యాలి అనేది నేర్పించింది పాకిస్తానే. అలాంటిది ఇవాళ పాకిస్తాన్ ఈ తాలిబాన్ తీవ్రవాదులను చూసారా? ఎంత దారుణాలకు ఒడిగడుతున్నారు. వాళ్ళని ఆపాలి అని యునైటెడ్ నేషన్స్‌లో వీడు మాట్లాడటం. దెయ్యము, వేదము వల్లించడము అంటే ఇదే. ఇంత ఒక దారుణము. కానీ మీరు మా మాస్టర్స్ కదా! మీరు చెప్పిందే కదా మేము వినాలి అని ఇవాళ తాలిబాన్ అనుకోవడం లేదు. అదే ఇందులో ఉండే గొప్పతనం. ఇది ఎలా అంటే మీకు యూఎస్ఎస్ఆర్‌తో యుద్ధము చేశారు. తరువాత 20 ఏళ్ల పాటు అమెరికా, నాటోతో యుద్ధము అన్నారు. అయిపోయింది. 2021లో అమెరికా వాడు వెళ్ళిపోయాడు. మొత్తం ఆయుధాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో, పాకిస్తాన్ వాళ్ళు ఆ టైంలో ఇమ్రాన్ ఖాన్ గారు ఉన్నారు. వెళ్ళి ఇక మీ పోరు భారత్ పైనే. మేము ఎలాగ మిమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చామో ఆ పద్ధతిలోనే మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఇక భారత్ యొక్క భరతం పట్టండి, పదండి అని పెద్ద పెద్ద ప్లానింగ్ మాట్లాడారు. కానీ మనం ఏం చేశాము? వాళ్ళకి మంచి చేసాం. ప్రజలకు ఏమేమి కావాలో స్కూళ్ళు అనండి, కాలేజీలు, యూనివర్సిటీలు, క్రికెట్ స్టేడియం, పార్లమెంట్ భవనము సర్వము మనం సిద్ధము చేసి ఇచ్చాం. ఎందుకు? ఎప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ మన భాగమే, అఖండ భారత్‌లో భాగమే అని మనం అనుకున్నాం. పాకిస్తాన్ వాడు ఏం చేశాడు? వాళ్ళను తీవ్రవాదులుగా మార్చాడు. అది వాడు చేసిన పని. ఈ తేడా తాలిబాన్‌కి క్లియర్‌గా కనిపించింది. మన మంచి ఎవరు కోరుతున్నారు అంటే 100% అది భారతే. సో, మన యొక్క వినాశనం. ఎందుకంటే మీకు తాలిబాన్ తీవ్రవాదం అన్నప్పుడు ఎన్ని వేల మంది అండి, ఎన్ని వేల మంది చనిపోయారు. సో, ప్రతి ఒక్క మనిషి కూడా బతకడానికి కదా ఇక్కడ పుడతాడు. అలాంటిది మా మరణాలకు, మా వినాశనానికి కారణము పాకిస్తానే అని గట్టిగా తాలిబాన్ నమ్మింది. సో, మెల్లమెల్లగా మనతో చేరిపోవడం. ఇదే దీన్ని నేను ఐరనీ ఆఫ్ ద సిట్యుయేషన్ అంటున్నాను. వీడు ఏదో ఒక అంచనా వేశాడు. కానీ మాకు మా దేశము, మా ప్రజలు, సో మా ప్రజల మంచి ఇది కావాలి అనుకుని ఇవాళ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ భారత్‌కి రావడం.
సో రావడము వీడికి ఎక్కడ లేని కోపం. నువ్వు నేరుగా భారత్ వెళ్తావా, ఢిల్లీ వెళ్తావా, జయశంకర్ కలుస్తావా, నీ అంతు చూస్తాను అని నేరుగా కాబూల్ మీదే. వేరెక్కడో గ్రామాల్లో బాంబింగ్ చేశాడు, అదంతా వేరు. కానీ కాబూల్ మీదే వాడు ఇలా బాంబులు విసరడంతో ఇవాళ ఒక అతి పెద్ద యుద్ధము అనేది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య స్టార్ట్ అయిందండి. మీకు డ్యూరాండ్ లైన్ అన్నప్పుడు చాలా చాలా పెద్దది. దీనిని ఏ రోజు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోలేదు. కానీ డ్యూరాండ్ లైన్ వద్ద మీకు ఎటు చూసినా కూడా దాడులు, కాల్పులు. ఒక పాకిస్తాన్ కు సంబంధించిన విమానం కూలిపోయినట్టుగా, అలాగే వాళ్ళ హెలికాప్టర్, పాకిస్తాన్ వాళ్ళు హెలికాప్టర్స్ వేసుకుని వస్తే తాలిబాన్ వాళ్ళు కూడా తమ హెలికాప్టర్స్ ఉపయోగించడం. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా వాడు విడిచిపెట్టేవాడు. మరి ఎందుకు విడిచిపెట్టాడు అనేది ఇవాళ అందరికి అర్థమవుతుంది. మీకు ఆ హెలికాప్టర్లు వేసుకొని మీకు తాలిబాన్ వీరులు పాకిస్తాన్ మీద విరుచుకు పడుతున్నారు. ఇది ఏ స్థాయిలో యుద్ధము జరుగుతుంది అంటే పాకిస్తాన్ యొక్క సైనికులు, వాళ్ళ కమాండర్స్, అలాగే ఆర్మీ జనరల్స్ బతికి ఉంటే చాలురా బాబు అన్నట్టు ఆ పోస్టులను విడిచిపెట్టి పారిపోవడం. ఎక్కడికక్కడ చల్లా చెదురుగా వాళ్ళు పారిపోవడము. మీకు దగ్గర 40 నుంచి 50 పోస్టులను ఇవాళ తాలిబాన్ వాళ్ళు, అంటే ఏంటి, తాము పష్తూన్ ప్రాంతాలు ఏదైతే అనుకున్నారో మాకు తిరిగి ఇవ్వాలి, పాకిస్తాన్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఎన్నో సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ భారత్ పుణ్యమా, జయశంకర్ గారి వల్ల మీకు ఈ ప్రాంతాలంతా మీకు తాలిబాన్ చేతికి రావడం. అందుకే ఎంటైర్ మీడియా ఏం మాట్లాడుతుందో చెప్పమంటారా? ఇది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2. ఆఫ్ఘనిస్తాన్ కి మనం అప్పజెప్పిన బాధ్యత. వాళ్ళు దాన్ని చాలా చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఎలాగైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ మీద దాడులు చేసి పూర్తిగా ధ్వంసము చేశారో అదే టైప్ లో ఇవాళ తాలిబాన్ కూడా మన కోసరము ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అని చెప్పి పాకిస్తాన్ మీద చాలా పెద్ద దాడులు మొదలు పెట్టారు. ఇది ఒక పెద్ద యుద్ధముగా మారే అవకాశం. ఎందుకంటే వందలలో మరణాలు ఉన్నట్టుగా వార్తలు. సో దాని గురించి మనం విడిగా మాట్లాడాలి. కానీ ఇక్కడ ఈజిప్ట్ లో ఉండి మనం ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం. ఇది ఒక ముస్లిం కంట్రీ అండి, ఇస్లామిక్ దేశము. ఇక్కడ చూడండి మీకు ఇరు వర్గాలు కూడా, ఆఫ్ఘనిస్తాను ఒక ఇస్లామిక్ దేశమే, పాకిస్తాన్ కూడా అంతే. వీళ్ళ బ్రదర్హుడ్ అనేది ఇప్పుడు పక్కకు వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ మీద చాలా చాలా పెద్ద లెవెల్లో దాడులు ఉన్నాయి. మీకు ఆ ప్రాంతాలంతా కూడా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు క్యాప్చర్ చేసేస్తున్నారు. పాకిస్తాన్ సైనికులు అయితే పారిపోయారంటే 2021లో ఏం జరిగిందో ఆ టైంలో మీకు చూసారో అనుకోండి. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం వాళ్ళు ఎలాగ పారిపోయారో, ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎటు వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు. కానీ తాలిబాన్ తీవ్రవాదము అన్నాము, ఇవాళ వాళ్ళు తమ దేశము కోసరం మన సపోర్టుతో ఇలా పాకిస్తాన్ తో యుద్ధము చేయడము అనేది ఒక గ్రేట్ టర్న్ ఆఫ్ ఈవెంట్ అండి. సో ఇది ఇలాగే కొనసాగుతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో భారత్ వల్లే ఇలా జరగడము, వాళ్ళు కావాలనేసే తాలిబాన్ని రెచ్చగొట్టడము, సో వాళ్ళని ఏదో ఒక రకంగా తమ వైపు తిప్పుకొని పాకిస్తాన్ మీద ఇలాంటి దాడులు చేయించడం. మీరు గమనించారు అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ వైపు ఖైబర్ పాఖ్తున్ఖ్వా డ్యూరాండ్ లైన్ వద్ద పాకిస్తాన్ మీద దాడులు, ఇంకొక వైపు బలూచిస్తాన్ వద్ద అక్కడ పోరాటదారులు వాళ్ళు పెద్ద లెవెల్లో దాడులు చేయడము. ఇటువైపు చూసారు అనుకోండి, వాఖాన్ బార్డర్ వద్ద కూడా మీకు తాలిబాన్ సైనికులు రెడీగా ఉన్నారు. ఇక మనం ఏం చేస్తున్నామో ప్రపంచానికి అంతా తెలుసు. పాకిస్తాన్ని అన్ని వైపులా మీరు అష్ట దిగ్బంధము చేసి చావ కొట్టడము అనేది ఇక్కడ అంటే మనతో శత్రుత్వము అన్నప్పుడు ఇదే ఆషామాషి వ్యవహారము కాదు. ఏదో భారత్ మెల్లమెల్లగా ఓడిపోతుంది, అమెరికా వాడేదో మన మీద చాలా పెద్ద ప్రతీకారం అన్ని మాట్లాడారు. ఒక్క రోజులో మోదీ గారు మొత్తము మార్చి పడేశాడండి. ఇవాళ ఆల్ అడ్వాంటేజ్ టు ఇండియా. భారత్ ఎలా చెప్తే తాలిబాన్ అలాగే నడుచుకుంటుంది. అలాగే అమెరికా వాడిని కూడా మనం దారిలోకి తెచ్చుకోవడం అనేది ఒక మామూలు విషయం కాదు. సో దీని విషయంగా ఇక్కడ నుంచి ఈజిప్ట్ నుంచి నేను మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎక్కడ ఉన్నాను, ఏ లొకేషన్ అనేది ఓపెన్ గా చెప్పలేమండి. పిరమిడ్స్ దగ్గర కూడా ఉండి మనం మాట్లాడలేము. కాబట్టి ఇలాగా కొన్ని రోజులు ఇలాగే వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు చెప్పండి, తాలిబాన్ వీరులు పాకిస్తాన్ మీద విరుచుకుపడడం ఒక పెద్ద యుద్ధముగా మారుతుందని అందరూ అంటున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్ లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.